టీఎస్ M6 న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ ఇంద్రేశం 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి దండు శ్రవంతి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత 2 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి ఇంద్రేశం మున్సిపాలిటీలో జరగలేదని వారన్నారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థి దండు శ్రవంతికి తమ అమూల్యమైన ఓటును వేయగలరని ప్రజలకు విన్నవించారు. ఈరోజు ఇంద్రేశం మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ బీఫామ్ పొందిన దండు శ్రవంతి గారు మరి 4వ వార్డు సభ్యురాలుగా ఉన్నారు. దయచేసి ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మా యొక్క మనవి. అందరికీ ప్రతి ఒక్కరూ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలోనే సర్పంచ్గా మేము చేసినాం. అభివృద్ధి కార్యక్రమాలు, తాగునీటి సమస్య, నీరు అండర్ డ్రైనేజ్ సమస్య కూడా అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాం. మరి ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో అందరూ మా ముందున్నారు. ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాము, ఏ 2 ఏళ్ళ నుంచి గెలిచినా కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయి. రియల్ ఎస్టేట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ అన్నీ ఏవి నిధులు వస్తలేవు. దయచేసి ఈరోజు మరి కేసీఆర్ గారి ముఖం చూసి కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి.